తెలుగు సినిమా పరిశ్రమలో రిసెషన్ వచ్చి ఫిలిం స్టార్స్ జాబ్స్ కోసం అప్లై చేస్తే వాళ్ళ ఇంటర్వ్యూ ఎలా ఉంటుంది అని చేసిన చిన్న ప్రయత్నం ఇది. అందరినీ సరదాగా కాసేపు నవ్వించాలని మా ఉద్దేశం. చూసారా మాస్టర్, తెలుగు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కూడా జాబ్స్కి అప్లై చేసుకున్నారు. రిసెషన్ మాస్టర్, ఇంతకీ అందులో తెలుగు సినిమా హీరోలు ఎవరు ఉన్నారా? తెలుగు సినిమా ఇండస్ట్రీలో తెలుగు హీరోలు ఎవరు ఉన్నారండి? సరే ఫస్ట్ బాలరాజు. రండి కూర్చోండి. మీ పేరు చెప్పండి. మా నాన్నగారు. మీ పేరు చెప్పండి. అదే మా నాన్నగారు. అది కాదండి, మీ పేరు చెప్పండి. అదే చెప్తున్నానండి. మా నాన్నగారు నాకు బాలరాజు అని పేరు పెట్టారు. అందరూ ముద్దుగా బాబు అని పిలుస్తుంటారు. 30 years ఎక్స్పీరియన్స్ సార్. ఏంటి రియల్ టైమేనా? అవును, 30 years ఇండస్ట్రీ. సరే మీ స్కిల్స్ ఏంటి? కొడతా, త్వర కొడతా. ఎక్కడ కావాలంటే ఎక్కడ, ఎప్పుడు కావాలంటే ఎప్పుడు, ఎవరిని కావాలంటే వాడిని కొడతా. సరే మిమ్మల్ని ఒక కాంప్లికేటెడ్ క్వశ్చన్ అడుగుతాను. రవి అడగండి. ఈతో స్టార్ట్ అయ్యే దేశం పేరేంటి? ఓ అదే తెలుగుదేశం. ఏం చెప్పారు సార్? సార్ మీరా? ఎవరు బాబు? ఎవరు? ఈయనే సార్, ఈయనే. ఎవరు సార్ ఈయన వల్లే సార్ ప్రొడ్యూసర్ గా ఉండాల్సింది నేను ప్యూన్ లా తయారయ్యా. ఏంటి జాబా, ఇంటర్వ్యూవా? తీసుకోండి. సో నేను సెలెక్ట్ అయ్యాను కదా. మేము ఆలోచించుకొని ఏమవ్వాలో డిసైడ్ చేసుకుని చెప్తాం. హిట్లర్ మాధవరావు ఎవరు ఇక్కడ? తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క ఓకే, అర్థమైంది. ఇంటర్వ్యూకి పదండి. స్టైల్ స్టైల్ అన్న స్టైల్ స్టైల్ అన్న. సరే ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. ఓ ష్యూర్. ఓకే, మీ గురించి చెప్పండి. ఈ జన ప్రపంచనాన్ని చూస్తుంటే, ఈ జన సందోహాన్ని చూస్తుంటే నాకు మాటలు రావడం లేదు. ఆనందంతో ఉప్పొంగి మాట్లాడలేకపోతున్నాను. నా అభిమానులు, వారికి నేను ఏమవుతాను, వారి గుండెల్లో నాకు సుస్థిర స్థానాన్ని కల్పించారు. సార్ ఇది టీవీ ఇంటర్వ్యూ కాదు సార్, జాబ్ ఇంటర్వ్యూ అండి. ఓ సారీ, అలవాటు. బై ది వే, మీ ఇద్దరిని ఎక్కడ చూసినట్టుంది. కొంచెం ఫేస్ టర్నింగ్ ఇచ్చుకుంటారా? లెఫ్ట్ కాదు మాస్టర్, రైట్కి. సార్ మేము పులి డిస్ట్రిబ్యూటర్ సార్. మాకు రిసెషన్ ఎప్పుడో స్టార్ట్ అయింది. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాం, సమాధానం చెప్పండి. కోడి ముందా గుడ్డు ముందా? ఆ మాటకొస్తే నా బంగారు కోడి పెట్టే ముందు. మీకు అది జాబ్ కి కావాల్సింది అది ఏమంటారు? అది ఎక్స్పీరియన్స్. అది ఎక్స్పీరియన్స్ లేదంటున్నారు. అందుకే సామాజిక న్యాయం కోసం ఒక ఫ్రెషర్ గా అప్లై చేశాను. ఒక ఛాన్స్ ఇచ్చి చూడండి, మార్పుని రుచి చూపిస్తాను. ఛాలెంజ్. మాకు చాలా పోస్టింగ్స్ ఉన్నాయి, మీ ఫ్రెండ్స్ ఎవరైనా రిఫర్ చేయొచ్చు. క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరైనా? నాకు ఫ్రెండ్స్ అంటే గుర్తొచ్చేది పూజిత, బాలశేఖర్. వాడికి పని పాట లేకుండా ఇంటర్వ్యూలకి వాడికి తిరుగుతూ ఉంటారు. మీరు ఏదైనా ఉద్యోగం ఇస్తే పని చూసుకుంటారు. పండవరు ఇక్కడ. ఎవడు కొడితే విషయం అర్థమైంది. లోని ఏసీ లేదేంటి ఇక్కడ?
మీకు జలుబా? పోకిరి చూడలేదేటి? చూసాం, సైనికుడు చూసాం, అతిథి చూసాం. అనయ్య ఎంట్రీ స్టార్ట్ చేద్దామా? తమ్ముడికి తొందర ఎక్కువ అనుకుంటా. ఈ తొందర ఏదో సినిమాలు చేయడం చూపిస్తే బాగుండేది. నీ పేరేంటి? అంటే 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 ఏంటి? ఇంకా అర్థం కాలేదా? పండు. పంట. డజన్ ఎంతకిస్తావేంటి? పండు బాబు, నేను ఒక ప్రశ్న అడుగుతా, గ్యాప్ ఎక్కువ తీసుకోకుండా ఆన్సర్ చేయాలి. అడుగు. చెట్టు ముందా విత్తనం ముందా? రెండు కాదన్నయ్య, పండు. పండు ముందు. అన్నయ్య కొంచెం తలుపు తెరిచమ్మా, గాలాడుద్ది. వీడు చాలా ఓవర్. అదే ఓవర్ క్వాలిఫైడ్ అని వాడి ఉద్దేశం. నువ్వు వెళ్ళరా, మీరు వెళ్ళండి. మీ అంత గ్యాప్ తీసుకోకుండా రిజల్ట్ త్వరలో తెలియజేస్తాం. ఇదిగో పండు బాబు, మీ పళ్ళు కొంచెం తీసుకెళ్ళండి. రండి కూర్చోండి. ఏడు ఇక్కడ ఏం చేస్తున్నా? ఇంటర్వ్యూ పైన చెప్పాలి తొక్క. ఒక్క నిమిషం. పరబ్రహ్మ పరమేశ్వర పురుషోత్తమ సదానంద పరబ్రహ్మ ఇంటర్వ్యూ మొదలెడదామా? చేసుకోవా? ఓకే, మీ పేరేంటి? నా పేరు తెలీదా? దిస్ ఇస్ బార్బియనిస్. ఐ వాంట్ టు టాక్ టు విసిఆర్. ఐ వాంట్ టు టాక్ టు విసిఆర్ రైట్ నౌ. విసిఆరా? విసిఆరా? ఆయన ఫుల్ బిజీ కదా. అట్లీస్ట్ సిస్టర్ శాంతి. ఇప్పుడు నిన్ను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, సమాధానం చెప్పాలి. ఫస్ట్, టీవీకి ల్యాప్టాప్కి తేడా ఏమిటి? సింపుల్గా, చాలా ఈజీ. టీవీ అయితే నమితలాగా ఉంటుంది, ల్యాప్టాప్ అయితే ఇలియానేలాగా ఉంటుంది, అంతే. ఇప్పుడు రెండో ప్రశ్న, రవీంద్రనాథ్ ఠాగూర్ ఎవరు? చెప్పు. టాగోర్ అయితే చిరంజీవి, రవీంద్రనాథ్ వాళ్ళ ఇంటి పేరు అయ్యి ఉండొచ్చు, అంతే. ఇప్పుడు చివరి ప్రశ్న, పిచ్చి నాయాలు ఉండే చోటు ఏది? మీ కంపెనీ వాళ్ళనే అడుగు. మహాప్రభు, మీరు దయచేయండి. వీళ్ళ గనక ఉద్యోగాలు ఇస్తే మన పరిస్థితి ఎవరు చేసిన కర్మ వారనుభవింపక ఏరికైనను తప్పదన్నా. ఏనాడు ఏ తీరు ఎవరు చెప్పగలరు అనుభవించుట సిద్ధమన్నా. ఏనాడు ఏ తీరు ఎవరు చెప్పగలరు అనుభవించుట సిద్ధమన్నా.